హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో సగ్గుబియ్యం సేమియా. ఈ సగ్గుబియ్యం అనేది మనం సేమియాతో కలుపుకుని తింటే మనకి బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. సగ్గుబియ్యం అనేవి అలాగే బలం కూడా వస్తుంది. సేమియా పాలు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి దీనికోసం నేను 2 గంటల ముందే సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నానండి. అలా నానబెట్టుకోవడం వలన మనకి త్వరగా ఉడుకుతుంది సగ్గుబియ్యం అనేది. అయితే నేను దీనికోసం 1 కప్పు సేమియా, ఇది ఆల్రెడీ వేయించిన సేమియా మనకు మార్కెట్లోనే దొరుకుతుంది. మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో అందులో వేసుకుని కప్పు సేమియాని కప్పుకి 2.5 కప్పుల నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకుని సిమ్లోనే మన స్టవ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాల పాటు ఇలా ఉడికించిన తర్వాత ఆల్రెడీ 2 గంటలు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఆ సగ్గుబియ్యాన్ని దీనికి యాడ్ చేసుకుందాం. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత 7 నిమిషాల పాటు మళ్ళీ మనం ఉడికించాలండి సగ్గుబియ్యం సేమియాని. ఉడికించిన తర్వాత దీనికోసం మనం జీడిపప్పు కావాలంటే మీరు బాదం ఇంకా కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకుని అందులో వేయించి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 7 నిమిషాలు అయిపోయిన తర్వాత మనకి ఇలా అవుతుందండి. 2 ఉడికితే ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదండి, దానికి 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. 3/4 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. 3/4 కప్పు పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కరిగే వరకు ఉంచాలి. ఇలా కలుపుకుని అంతే పక్కన పెట్టి ఉంచుకుందామండి. కరిగిపోయింది కదండి పంచదార. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుదాం. అసలైన ట్రిక్ దీనికి ఏంటంటే, ముందుగానే మనం మరిగించి పెట్టుకున్న పాలు ఈ 10 స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ సేమియాలో మనం మరిగించి పెట్టుకున్న పాలు కలపాలండి. పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, సరిపోతుంది. అంతే. ఇలా కలపడం వల్ల మనకు అసలు గంటల తరబడినా కూడా చిక్కపడదు సగ్గుబియ్యం సేమియా. అంతేనండి. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకుని ఒకసారి చూడండి మీరే. ఇప్పుడు జీడిపప్పు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైన వేసుకుంటే మనకి బాగా కనబడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.